Dear students, listen here. సార్ వాళ్ళు మీకు అబ్జర్వ్ అయ్యారు ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సారు అంటే ఫైర్ అయినప్పుడు ఎలా మనము రిక్వైర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది మనకు సార్ వాళ్ళు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. క్లియర్గా సైలెంట్గా ఉండి అందరూ వినండి, ఓకేనా? హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు ఫైర్ అవేర్నెస్ గురించి ఒక 45 minutes ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ అని మీకు దాని గురించి ఏం చేస్తే మీకు చిన్న క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని ఎంతవరకు ఉన్నా మీరు ఏంటంటే ఈ యొక్క నిత్య జీవితంలో కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వీటిని ఈ యొక్క తెలివితో కానీ ఈ యొక్క అవగాహన వల్ల కానీ వీటిని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే వీటిని ప్రయోగంగా చేయలేదు దగ్గర. అంటే మీరు మళ్ళీ వీటిని ఇక్కడ చేసినాం కదా అని చెప్పేసి మీరు మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేసి అటువంటి ప్రయోజనాలు చేయలేదు. సరేనా? అది ఓకే. డిపార్ట్మెంట్ అసలు ఫైర్ చూసేటప్పుడు అందరూ ఎంతమంది చూసేది చెప్పండి. సరే అందరు చేతులు తిట్టండి, చుడులో చేతులు పైకి ఎత్తండి. మీరు ఫైరింగ్ ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పేసి చూడలేదు. ఓకే, మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనకు మీ స్కూల్ ముందరనే ఫైరింగ్ వచ్చి ఆగింది, మీరు ఒకసారి చూడవచ్చు. ఓకేనా? సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా వచ్చి చూసి మళ్ళీ మీ క్లాస్లోకి వచ్చారు. రైట్? ఓకే. ఫైరింగ్ యొక్క ప్రకృతి పరంగా అంటే ఇప్పుడు హెవీ రెయిన్ పడేది, ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మన సోమశిల ఉంది కదా, కృష్ణ పడగ మనకు 2008 లోపల 2013 లోపల హెవీ ఫ్రూట్ వచ్చింది. అంటే దాదాపుగా శ్రీశైలం డ్యామ్ తట్టుకోలేనటువంటి నీళ్ళు వచ్చింది అన్నమాట. అంతే నీళ్ళు వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలోని అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఏం చేశారంటే చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా ఇల్లు కొట్టుకుపోయింది, ఆస్తి నష్టం జరిగింది. అది ప్రకృతి పరంగా జరిగేది. ఓకేనా? ఇప్పుడు భూకంపాలు కానీ తర్వాత వడగళ్ళు కానీ పిడుగులు పడడం కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రకృతి పరంగా సంబంధించింది. వీటిని మనం ఆపలేము. ఎంతసేపు ఉన్నా వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే. ఆక్సిజన్ కాలంలో సఫిషియెంట్ ఉందని ఆలోచన. ఓకేనా? ఇప్పుడు మనం పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ ఎక్స్మిషన్స్ కనపడుతుంది తెలుసా మీకు? చూసారా? పెట్రోల్ బంక్ దగ్గర ఇవి ఏమంటే ఇంగ్లీష్ లోపల ఎక్స్టింగ్విషర్స్ అంటారు. అంటే ప్రాథమిక అగ్నిమాపక పరికరం. అర్థమైందా? దీన్ని ఏం చేస్తామంటే అగ్ని ప్రమాదం అనేది ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. మీకు ఫైర్ చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, దీంతో ఏం చేయలేవు, ఇది ఆపలేదు. స్టార్టింగ్ లో మాత్రమే దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫైర్ ని ఆర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా మీకు? ఇక్కడ చూడండి, మీరందరూ అలా చేయరు. ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టింది. సపోజ్ కస్టమర్ ఫైర్ అయింది అనుకోండి, పెట్రోల్ అనేది ఏమైందంటే ట్యాంక్ లోపల ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ట్యాంక్ గన్ నుంచి వచ్చేటువంటి అక్కడనే ఫైర్ ఉంటుంది. ట్యాంక్ దాకా వెళ్ళదు, ట్యాంక్ దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది. అందులోపల మనం ఏం చేస్తామంటే ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఇక్కడ ట్యాగ్ కనబడుతుందా? ఈ ట్యాగ్ కనబడుతుంది మీకు, ఈ ట్యాగ్ ని తీసేయాలి. తీసేయాలి ట్యాగ్. ఓకేనా? ట్యాగ్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది సైడ్ కి, రౌండ్ పిన్ కనబడుతుంది కదా, పిన్ కనబడుతున్నా కదా, ఈ పిన్ లాగేసేయండి. ఓకేనా? లాగేసిన తర్వాత ఈ కింద ఈ విధంగా ఉంటుంది. తీసేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జిబిషన్ మీరు ఉపయోగించవచ్చు.
ఎలా ఉపయోగించాలంటే సపోజ్ ఇప్పుడు ఇది పెట్రోల్ ట్యాంక్ అనుకోండి, ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఇది ఒక పెట్రోల్ ట్యాంక్. ఇక్కడ మనకు మంటలు మండుతున్నాయి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి ఇక్కడ నుంచి వస్తుంది, ఓకేనా? గాలి ఏం చేస్తుంది? పడవ నుంచి ఉపయోగిస్తుంది. నువ్వు ఎట్లుంటే అక్కడ తిని ఇక్కడ సైడ్ వచ్చి అక్కడ సైడ్ నుంచి ఏం చేయాలంటే 3 నుంచి 2 మీటర్ల దూరం నుంచి దీన్ని ఎడమ చేతి విధంగా పట్టుకొని పొజిషన్ చూసారా, ఈ విధంగా పట్టుకొని ఈ యొక్క లివర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి గ్యాస్ అనేది ఈ పౌడర్తో కలిపి ఈ పైపు ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఓకేనా? మీకు ఏంటంటే కొంత గ్రౌండ్ ఏది కాబట్టి మీరు చూడలేకపోతున్నాం యాక్చువల్గా, ఓకేనా? అయితే దీన్ని ప్రెస్ చేసి చాలా బయటకు వచ్చేస్తుంది. ఐడియా వచ్చిందా మీ అందరికి? ఓకేనా? ఈ లివర్ ప్రెస్ చేసి పౌడర్ చేస్తాం, కానీ మీరు అందరి నుంచి పారిపోతారు, ఎందుకంటే పౌడర్ మొత్తం బాగానే పడుతుంది, ఓకేనా? అయితే ఎగ్జిబిషన్ ఉపయోగించాలి. గాలి వీచే దిశకి ఎదురుగా కాకుండా సైడ్ ఉండి వాటిపైన చల్లితే ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆక్సిజన్ ని క్లోజ్ చేసేస్తుంది. ఆ ప్లేస్ లో ఆక్సిజన్ తగ్గించేస్తుంది. తగ్గించడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్ గా ఫైర్ అయిపోతుంది. లేదు సార్ అక్కడ ఫైర్ పెద్దగా ఉంది అంటే ఎగ్జిబిషన్ తో సరిపోవట్లేదు అని జరిగిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మన కాల్ చేస్తాం. మేమేం చేస్తాం, మా దగ్గర ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించే పరిస్థితులు మా దగ్గర APPF అనేటువంటి ఫోమ్ ఉంటుంది. ఫోమ్ అంటే తెలుసా మీకు? ఫోమ్ మీన్స్ లైక్ ఏ నూరగా, సబ్బు నూరగా తెలుసా మీకు? సబ్బు నూరగా ఉన్న లక్షణం ఏంటంటే ఆ నీటితోని ఆ కెమికల్ కలపడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద సబ్బు పుడుగులు అనేవి ఆ ఇంజన్ పెట్టుకొని వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తేలిక లక్షణం కలిగి ఉండడం వల్ల గాలి కన్నా తేలిక ఉండడం అంటే ఆ యొక్క పెట్రోల్ పైన పడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని కంట్రోల్ చేసి పడేస్తుంది. దానివల్ల ఎంత పెద్ద పెట్రోల్ ఫైర్ కూడా క్లోజ్ అయిపోతుంది. అర్థమైంది? అంటే ఫైర్ ఆపాలంటే ఇంతకు మనం ఏం చేసామంటే హీట్ క్లోజ్ చేయడానికి వాటర్ వాడి, ఇప్పుడు ఏం చేసినాము? పెట్రోల్ ఫైర్ ఆపడానికి ఏం చేసినాము? ఆక్సిజన్ క్లోజ్ చేయాలి. ఆక్సిజన్ క్లోజ్ చేయడానికి ఏం చేస్తామంటే ఎక్స్టింగ్విషర్ కానీ లేకపోతే ఫోమ్ మీద వాడతాం అన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సిలిండర్ ఫైర్స్. సిలిండర్ ఫైర్స్ అంటే తెలుసా మీకు? అరే బాబు నీవే పట్టుకోవాలి, నేను కూడా ఇప్పుడు ఫైర్ వచ్చిన దగ్గర నీవే ఉంటావు కదా, పట్టుకున్నప్పుడు నీకు తీసుకొని వస్తావు, ఓకేనా? ఇది ఇందులో ఏంటంటే 6 kgs ఉంటాయి, 4 kgs ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటాయి, ఇది బరువు ఉండవు. అయితే దీన్ని ఇలా రైట్ లో పట్టడం వచ్చేసి అక్కడ దూరం ఏం చేస్తారు, అక్కడ ఫైర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఇక్కడ మనకు బాబు కనపడుతుందా? ఇక్కడ ఓపెన్ క్లోజ్ అంటాం, అర్థమైనా? ఓపెన్ క్లోజ్ ఉంటుంది. లెఫ్ట్ తో దాన్ని పట్టుకొని రైట్ తో దీన్ని తిప్పాలి. అక్కడ ఫైర్ ఉందనుకో, ఓకేనా? ఆ పిల్లలు ఎక్కడ బాబు ఏమనుకో ఏమన్నారు చూసిరా? ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. ఒకసారి మీరు పట్టుకోవాలి సార్, ఇది పట్టు చాలా కూల్ అయిందా? కూల్ సబ్జెక్ట్ ఇక్కడ ఎంత కూల్, ఎంత కూల్ కదా చూసాం. ఇప్పుడు ఇది ఎంత కూలేదు? ఎవరు అమ్మాయిలు అడిగారు? అమ్మాయిలు అమ్మా, అరే చిన్న రండి. వెరీ గుడ్. డైరెక్ట్ వస్తారు అమ్మాయి చూడు, ఒకసారి ట్రై ఇట్లా పట్టుకోవాలి, దూరంగా పట్టుకోవాలి చేతి, రైట్, దూరంగా. ఎంత కూలేదు చల్ల ఉందా లేదా? చాలా కూల్. అమ్మాయి ఇంట్లో అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే ఇందులో లిక్విడ్ రూపంలో ఉంటుంది. యాక్చువల్గా లిక్విడ్ రూపంలో ఉండడం ఏమైందంటే బయటకు వచ్చేటప్పుడు అది వాయు రూపంలోకి మారడానికి ఏం చేస్తారంటే చల్లదనం తీసుకుంటారు. అంటే గాలి వచ్చేటప్పుడు చాలా చల్లగా అవుతుంది అనమాట, ఓకేనా?
కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని ఉపయోగిస్తారో తెలుసా మీకు కదా. కొల్లాపూర్ చాలా ఫేమస్ ఒకప్పుడు గోలి సోడా అని చెప్పి చూడలేనని తెలుసా మీకు. అందులో కార్బన్ డైఆక్సైడ్ వాడతారు రుచి కోసం. ఇప్పుడు మనం తాగేటువంటి థమ్స్ అప్, పెప్సీ, కోకోకోలా ఉన్నాయి కదా, ఆ వాయువులో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బోనేటెడ్ వాటర్ డైఆక్సైడ్ వాటర్. ఓకేనా? చూడు సార్ నేను చూపిస్తా. పట్టుకోవడం దూరంగా అంటే ఇది మనకు దాదాపుగా 30 minutes వరకు 15 నిమిషాలు. అంటే దీని కూడా కెపాసిటీ బట్టి మనం వాడచ్చు అన్నట్టు. అవతల ఫైర్ ఎంత వరకు దాన్ని బట్టి మనం ఉపయోగించవచ్చు. మనకు 2 to 3 minutes వరకు దీన్ని వాడచ్చు. రైట్? మీరు వచ్చి చాలా చల్లగా ఉంటుంది. ఏమన్నా చూడాలనుకుంటే వచ్చి పట్టుకొని చూడవచ్చు. నిజంగా నేను చల్లగా ఇస్తా సార్ చెప్పాను అని చెప్పి అన్నారు కదా, చూడండి ఒకసారి చూడండి. అందరూ ఓకేనా? దీని లైఫ్ బోర్డ్ అంటారు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మీకు ఆల్రెడీ సుపరిస్తారు. ఎందుకంటే మనకు సమస్యలు తగ్గుతుంది కాబట్టి మీకు చాలా సార్లు బోర్డు జర్నీ చేసింది కదా. బోర్డు జర్నీ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇస్తారు. మనం ఎందుకోసం అంటే నీళ్ళ లోపల ఒకవేళ మనం మిగిలిపోయిన కూడా ఇది ఏం చేస్తుందంటే మనము 24 hours నీళ్ళలో తేలే విధంగా చేస్తారు. ఓకేనా? దీన్ని కట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉండాలి. ఓకేనా? ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా రావాలి. దగ్గర బిగించాలి గట్టిగా. ఓకేనా? మీరు ఎప్పుడు బోట్ జర్నీ చేసినా కానీ నదిలోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వీటిని ధరించాలి. ఎందుకోసం అంటే మాకు స్విమ్మింగ్ వస్తుంది కదా అని చెప్పి అనుకోడు, ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఓకేనా? ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఒకసారి మాకు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పాపి మోడల్ టూర్లో కన్నా ఇప్పుడు బంద్ చేశారు రీసెంట్ గా, మరి స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఇంకే చాలా మంది ఏం చేశారంటే స్టార్టింగ్ లో లైఫ్ జాకెట్స్ ఇచ్చారు అందరికి. వాళ్ళు ఏం చేశారు, రాను సేవ్ చేయలేదు కదా మాకేమైతే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ దాదాపు ఆయన ఫ్యామిలీస్ అనుకుంటా ఆ ఓటు తీసుకున్నారు. ఒక్కరు లైఫ్ జాకెట్ వేసుకోలేదు. మధ్యలో వచ్చిన ఏమైందంటే సడన్ గా అక్కడ సూర్యాలు తిరిగి ఆ రోడ్ కూడా మిగిలిపోయింది. అందులో ఎవరు లోపలేదు, అందరూ చనిపోయారు. కానీ ఒక్కరు లైఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు బతికేవాళ్ళు. మనము ఇది మనకు ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత మనకు అండర్ గ్రౌండ్ టనెల్స్, అక్కడ మనకు అందులో చిక్కుతున్నటువంటి స్మోదర్ డిపార్ట్మెంట్ వ్యక్తులను రక్షించడానికి. ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎస్ఎల్బిసి ఉంది, మన రీసెంట్ గ్రూప్ ఎస్ఎల్బిసి తెలుసా? మన రీసెంట్ గా మనకు ఒక 30 మంది ఇంజనీర్స్ ఏం చేసినట్టే ఎస్ఎల్బిసి కానీ కుప్పకూడలో చనిపోయారు చాలా మంది తెలుసా. ఓన్లీ 4 డెడ్ బాడీస్ మాత్రం 3 డెడ్ బాడీస్ మాత్రం బయటకు వచ్చి మిగతా వాళ్ళు చనిపోయారు. ఇంకా వాళ్ళు రారు బయటికి తిరిగి అంతే. అయితే అక్కడికి వెళ్ళి మనం రిస్క్ చేయాలనుకుంటే ఆ ప్రాంతం లోపల ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. మనకు గాలి లోపల ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ తెలుసా ఎవరైనా? ఎనీబడి స్టార్ట్ ఎక్కువ క్వశ్చన్ అనుకుంటున్నారా? గాలి లోపల ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత చెప్పండి అమ్మా, వచ్చి చెప్పండి. 21%, 20 వస్తుంది. ఓకేనా? అయితే దానికి తక్కువైనా మనిషి శ్వాస తీసుకోలేదు, దానికన్నా ఎక్కువైనా ఆక్సిజన్ మనిషి శ్వాస తీసుకోలేదు. అవునా కదా? మనిషికి ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఏమైతే తెలుసా, కళ్ళు తిరుగుతాయి. ఫస్ట్ సింపుల్ కళ్ళు తిరిగి ఏమైతే స్లోగా పడిపోతాం. అర్థమైందా? ఒక చిన్న ఎర్త్క్వేక్ తెలుసా? ఎర్త్క్వేక్ అంటే తెలుసా? భూకంపం. భూకంపం అనేది ఎక్కడ రావచ్చు, ఏడో రావచ్చు. ఓకేనా? చిన్న చిట్కాలు చెప్తా, మైండ్ లో పెట్టుకోండి. సడన్ గా మనకు మీరంతా క్లాస్ రూమ్ లో ఉన్నాడు, సడన్ గా భూకంపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పరిగెడతారా? పరిగెడతారు. ఎక్కడికి పోవాలి మరి? మనకు కార్నర్ ప్లేసెస్ ఉంటుంది కదా, పిల్లర్స్ ప్లేసెస్. పిల్లర్స్ దిగడ ఈ కార్నర్ ప్లేస్ లో నిలబడాలి. ఎందుకోసం అంటే ఈ కార్నర్ ప్లేస్ ఏంటంటే ఈ వాల్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. ఇంకోటి గోడ కన్నా పిల్లర్ బలంగా ఉంటుంది. ఒకవేళ బిల్డింగ్ అనేది స్లాబ్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడే ఉంటుంది, బట్ ఇక్కడ రాదు. అందువల్ల ఇది సేఫ్ ప్లేస్. కార్నర్ ప్లేస్ ఉండొచ్చు, మన ఇక్కడ ఉండదు. కార్నర్ ప్లేస్ లో మాత్రమే ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, మనకు క్లాస్ లోపల బెంచ్లు ఉంటాయి కదా, ఇప్పుడు బెంచెస్ ఉంటాయి కదా, బెంచెస్. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు అటువంటి కార్నర్ ప్లేస్ లోకి వెళ్ళలేని టైం లేదనుకోండి,
ఇమ్మీడియట్ ఏం చేయాలి, అందరూ బేస్ కింద కూర్చోవాలి. ఎవరు ఇప్పుడు నలుగురు ఒక బేస్ కింద ముగ్గురు కూర్చుంటారు కదా, ఆ ముగ్గురు ఆ బేస్ కింద కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలని చెప్తానంటే, ఇన్ కేస్ ఎక్కువ వచ్చేసి పైన స్లాబ్ ఉంది అనుకోండి, మనకి ఎక్కువ పడదు. ఎందుకంటే మన షెడ్యూల్ అది ముఖ్యమైనది ఏది ఎక్కే కదా, అది ఉంటేనే అది నీకు వేస్ట్ అయిపోయి అన్ని బాగున్నాయి వేస్ట్ అనమాట. అందువల్ల ఏంటంటే హెడ్ కాపాడుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎప్పుడు కూడా ఎక్స్పైర్ వచ్చినప్పుడు లిఫ్ట్ వాడదు. తెలుసా మీకు లిఫ్ట్ ఎందుకు వాడదు అంటే, అప్పుడు కరెంట్ అనేది పోతుంది. కరెంట్ లిఫ్ట్ మధ్యలో ఆగిపోవచ్చు, లేకపోతే ఒకసారి దీని కింద పడిపోవచ్చు. లిఫ్ట్ వాడడం వల్ల చాలా డేంజర్ జరుగుతుంది. అందుకే లిఫ్ట్ ఎప్పుడు వాడదు, ఎట్లనే ఉపయోగించాలి. అర్థమైంది కదా. సపోజ్ ఇవన్నీ అయిపోయింది, అప్పుడు మన దగ్గర కొంతమంది గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళు మనం ఎట్లా రక్షించాలి, చేతులు ఇవ్వాలి, కొంతమంది కాలు ఇవ్వాలి. వాళ్ళు మనం ఏం చేయాలంటే 5th ఫ్లోర్ నుంచో గ్రౌండ్ ఫ్లోర్ నుంచో బయటికి తీసుకుపోవాలి. తీసుకుపోయినప్పుడు ఒక పర్సన్ ని మనము అవలీలగా బయటికి వెళ్ళకపోవాలి. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. దీన్ని ఏంటంటే మన ఫైర్ మెయిల్ లిఫ్ట్ అంటారు. ఫైర్ మెయిల్ లిఫ్ట్ అంటారు. వచ్చి చూపిస్తారు మా వాళ్ళు. చూడండి ఒకసారి. చూసిరా, ఈ విధానం లోపల ఒక మనిషిని మనం లిఫ్ట్ చేయడం ఏమిటంటే, మనిషి యొక్క బరువు అనేది కేవలం భుజాలపైన సమానంగా ఉండడం వల్ల ఈ మనిషిని మనం ఇది విధంగా ఎత్తుకొని ఒక 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తవచ్చు. ఎందుకంటే మనకు బరువు అనిపించదు కాబట్టి. అదే నువ్వు ఇదే మనిషిలో చేతుల పైన పట్టుకున్నావు అనుకో, కొంతసేపు బరువు అవుతుంది. అంటే దానివల్ల బరువు అయితే ఎక్కువ పరిగెత్తలేదు. ఈ విధానం లోపల మనం 2 రోజులు పరిగెత్తవచ్చు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళవచ్చు. అర్థమైందా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఈ పర్సన్ స్లోలోనే ఉన్నాడు, అయితే దానికి ఏంటంటే జస్ట్ కాలో చేతో ఫ్రాక్చర్ అయ్యింది. కాలు ఫ్రాక్చర్ అప్పుడు ఏం చేస్తామంటే అతని ఇంట్లో తీసుకెళ్తాం చూపిస్తాడు. ఇది ఫస్ట్ టైం మెథడ్స్. ఆ కాలు కనపడాడు రైట్, ఆ విధంగా. అర్థమైందా, కనపడుతుందా, ఆ విధంగా తీసుకెళ్ళాలి. రైట్ అంటే కాలు ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి అన్నమాట. ఇందులో పలానా బర్నింగ్ కేసెస్ ఉంటుంది. యాక్చువల్గా బర్నింగ్ కేసెస్ తెలుసా అంటే, కొంతమందికి ఫ్రంట్ కాలుతుంది, కొంతమంది బ్యాక్ కాలుతుంది. ఫ్రంట్ కాలిన వాళ్ళని తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరు చూసి ఫ్రంట్ కాలిన వ్యక్తిని ఆ విధంగా ఇట్లా వేసుకుంటారు. ఇట్లా ఈ విధంగా ఏం చేసి జాగ్రత్త. ఎందుకంటే ఇతని ఫ్రంట్ సైడ్ కాలేదు కదా జనరల్గా. ఇప్పుడు ఈ విధంగా సార్ ఫ్రంట్ సైడ్ కాలేదు కదా, ఇతను ఈ విధంగా తీసుకెళ్ళాలి. ఒకసారి బ్యాక్ సైడ్ కాలితే ఈ విధంగా తీసుకెళ్ళాలి. అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ బర్నింగ్ కేసెస్ అయినప్పుడంటే ఈ విధంగా వ్యక్తిని తీసుకెళ్ళాలి. అంటే ఇవి మీకు ఎందుకు చెప్తున్నారంటే, కొన్ని సందర్భాల వల్ల డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, నర్సెస్ అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఒక్కడే ఉద్యోగం చేయొచ్చు, మీకు ఇక్కడ దత్త విషయాలని చెప్తలేను. రేపు నాడు మీరు విదేశాల్లో చదువుకోవచ్చు. రీసెంట్గా మనకు అమెరికాలో కాలిఫోర్నియా చేసానికో దట్టమైనటువంటి మాటలు మొత్తం ఆ స్టేట్స్ చేసే కలిగిపోయాయి. అప్పుడు చాలా బర్నింగ్ కేసెస్ జరిగింది. ఆ ప్రాంతంలో వచ్చి నీకు ఎవరు హెల్ప్ చేయరు. అటువంటిప్పుడు ఒక వ్యక్తిని మనం అక్కడి నుంచి ఒక సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నప్పుడు ఏంటంటే తీసుకెళ్లే పద్ధతి మీకు తెలియాలి. వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్ళాలో తెలిస్తేనే అది వచ్చేది. అంటే ఇవి చూపించడం కోసం అంటే ఒక వ్యక్తిని ఎలా ఫస్ట్ ఎయిడ్ దగ్గరికి తీసుకెళ్లాలో చూపిస్తున్నాం. మేము ఈ పద్ధతి దీనివల్ల ఏంటంటే బరువు తెలియదు వ్యక్తి ఐడియా వచ్చిందా. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్. అంటే ఒకరిని కాపాడడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ కోసం అంటే ఒక ట్రీట్మెంట్. ఓకేనా.